రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ తలపెట్టిన అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్రను విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఎన్డీఏ కూటమి నేతలకు పిలుపునిచ్చారు. ఈ నెల 11 నుంచి 25 వరకు జరిగే ఈ యాత్రలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులన్నీ భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఎన్డీఏ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిను రాజకీయ భీష్ముడిగా అభివర్ణించారు. దేశంలో సుపరిపాలనకు వాజ్పేయి నాంది పలికారని, ఆయన తీసుకొచ్చిన విధానాలు దేశ అభివృద్ధికి బలమైన పునాది వేశాయని కొనియాడారు. పోఖ్రాన్ 2 అణు పరీక్షలతోటి ప్రపంచానికి భారత సత్తా చాటారని, కార్గిల్ యుద్ధంలో శత్రువుకు గట్టి సమాధానమిచ్చారని గుర్తు చేశారు. ఆయన హయాంలో వచ్చిన స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు దేశ గతిని మార్చిందని అన్నారు. ఇక వాజ్పేయితో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని కూడా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఏది అడిగినా కాదనేవారు కాదు, విధానపరమైనటువంటి నిర్ణయాలు వేగంగా తీసుకునేవారు అని తెలిపారు. సుపరిపాలన విషయంలో ఎన్టీఆర్, వాజ్పేయి ఇద్దరూ ఒకేలా ఉండేవారని, వారి వ్యక్తిత్వాలు విశిష్టమైనవని పేర్కొన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కూడా వాజ్పేయి స్ఫూర్తితోనే దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని చంద్రబాబు అన్నారు. 2047 నాటికి భారత్ను ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో నిలపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారని, యువతకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తున్నారని తెలిపారు. వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యాత్రలో కూటమి నేతలందరూ పాల్గొని ఆయన స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.